హైలక్స్ కిట్ ఉన్న ఫార్చునర్ అందరి మనసులో గెలిచింది. కానీ 2003లో లాంచ్ అయిన ఎండీవర్ ఆ టైంలో ఇండియాలో కేవలం 12 నుంచి 14 లక్షల మధ్య ప్రైస్ తో అందుబాటులో ఉండేది. ఇందులో 2.5 లీటర్ డీజిల్ ఇంజన్ మరియు 4 వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉండేది. 2007లో దీనికి మొదటి పెద్ద ఫేస్ లిఫ్ట్ వచ్చింది. సస్పెన్షన్ ను బెటర్ చేశారు. అలాగే ఇంజన్ పవర్ ను పెంచి 141 bhp వరకు చేశారు. 2009లో టయోటా ఫార్చునర్ మార్కెట్ లోకి వచ్చింది. దీంతో ఎండీవర్ కొంతవరకు వెనక్కి వెళ్ళింది. కానీ 2012లో కొత్త జనరేషన్ తో మళ్ళీ బ్యాక్ చేసింది. అయినా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. చివరిగా 2016లో గ్లోబల్ జనరేషన్ ను ఇండియాలో లాంచ్ చేశారు. ఇది పవర్, ఫీచర్, టెక్నాలజీ అన్ని విషయాల్లో ఫార్చునర్ కంటే బెటర్ గా నిలిచింది. ఇందులో 3.2 లీటర్ 5 సిలిండర్ డీజిల్ ఇంజన్ ఉండేది. ఇది 197 bhp పవర్ ఇచ్చేది. ఆ టైంలో ఫార్చునర్ కంటే దాదాపు 30 bhp ఎక్కువ. ఫీచర్స్ విషయానికి వచ్చేస్తే పానోరామిక్ సన్ రూఫ్, డ్యూయల్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్ సీట్స్ థర్డ్ రో, ఆటోమేటిక్ పార్కింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇవి ఇప్పటికీ చాలా ఫార్చునర్ యూజర్స్ కి అందుబాటులో లేవు. మొత్తానికి ఇది చాలా మంచి కారు. ఫార్చునర్ కి నిజమైన పోటీ. కానీ చివరికి కంపెనీ గ్లోబల్ ఆపరేషన్స్ కారణంగా ఎఫెక్ట్ అయింది. 2021లో కంపెనీ ఇండియా నుంచి పూర్తిగా వెళ్లిపోయింది. మీలో ఎంతమందికి ఎండీవర్ అంటే ఇష్టం కామెంట్ లో చెప్పండి.